Dear students, welcome to IACE. Today's our discussion RRC Group D Grand Test number 43 Mathematics explanation. The hypotenuse of a right angle triangle is 10 centimeters. One of its side is 6 centimeters. Then find the area of the triangle. లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం 10 సెంటీమీటర్లు మరియు దాని యొక్క భుజము 6 సెంటీమీటర్లు అయిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో కర్ణము లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం 10 సెంటీమీటర్లు. So hypotenuse is 10. So whenever hypotenuse is 10 and one of its side is 6, 10. Which one is missing? 8 is missing. 6, 8, 10 is a Pythagoras triplet code. 3, 4, 5. 6, 8, 10. 6 square 36. 8 square 64. 64 plus 36, 100. 10 square is nothing but 100. 6, 8, 10 అనేది Pythagoras triplet code. అంటే ఎప్పుడైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఏముంటుందంటే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద రైట్ యాంగిల్ సైడ్స్. సో లంబకోణ త్రిభుజానికి వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఇంటూ లంబకోణ భుజాల లబ్ధము. లంబకోణ భుజాలు అంటే 6, 8. సో హాఫ్ ఇంటూ 6 ఇంటూ 8. 6 8 is 48. 48 by 2, 24. So your answer is what? Option D. Option D is the right answer. A train 100 meters meets a man going in opposite direction at the rate of 5 km per hour and passes him in 7.2 seconds. Then find the speed of the train. 100 మీటర్ల పొడవైన రైలు గంటకి 5 కిలోమీటర్ల చొప్పున వ్యతిరేక దిశలో వెళ్లే వ్యక్తిని 7.2 సెకండ్లు దాటుతుంది అయిన రైలు యొక్క వేగం ఎంత? ఎప్పుడైనా ఒక రైలు ఒక మనిషిని దాటుతుంది అంటే రైలు పొడవే దూరం అవుతుంది. రైలు పొడవు ఎంత? 100. సో రైలు పొడవే దూరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక రైలు ఒక వ్యక్తిని దాటుతుంది అంటే రైలు పొడవే దూరం అవుతుంది. సో దూరము బై వేగము. ఇక్కడ రైలు గమనంలో ఉంది, రైలు మోషన్లో ఉంది, వ్యక్తి కూడా గమనంలో ఉన్నాడు. ఎప్పుడైనా సరే రెండు వస్తువులు గమనంలో ఉన్నప్పుడు మనం సాపేక్ష వేగం అప్లై చేయాలి. 2 ఆబ్జెక్ట్స్ మోషన్లో ఉన్నప్పుడు ఎట్ ఏ టైం మనం రిలేటివ్ స్పిన్ అప్లై చేయాలి. ఏ డైరెక్షను? వ్యతిరేక దిశ. సో వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్లో. ఏ డైరెక్షన్లో అండి? ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి ట్రైన్ స్పీడ్ ఐ డోంట్ నో అండి, ఐ అజ్యూమ్ సమ్ ఎస్. So man speed is what amma? So man speed is what? 5. Man speed is what? 5. So into 5 by 18. Into 5 by 18. So into 5 by 18 is equal to how much andi? 7.2 seconds. 7.2 seconds. ఇక్కడ మనం అన్నోన్ వేరియబుల్ అంటే అమ్మా ఎక్స్, అన్నోన్ వేరియబుల్ ఏంటండి ఎస్. ఎస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ అంటే ఆ ట్రైన్ స్పీడ్. సో 18 1s are 18.4 టైమ్స్. ఓకేనండి. సో 0.4 1s are 0.4. జనరల్గా 4 into 25 టైమ్స్ పోతుందండి. సో 4 into 25 టైమ్స్ పోతుంది. పాయింట్ ఉంది కాబట్టి 250 టైమ్స్ పోతుంది. 5 1s are 550 టైమ్స్. S plus 5 is equal to 50. S is equal to what? 45. Therefore, train speed is 45. Train speed is what? 45. So option B is the right answer. So 49 to the power of 15 minus 1 is exactly divisible by what? సో దీన్ని మనం ఒకసారి మీరు చూస్తే 49. సో దీన్ని మనం సింపుల్గా ఇలా రాయొచ్చు కదా. 7 to the power of 30 minus 1 to the power of 30. ఇలా రాయొచ్చు కదా. 7 to the power of 30. 49 I am going to written as 7 square. 7 square whole to the power of 15. 7 to the power of 30. A power n minus b power n is exactly divisible by a plus n when n is even. So when n is even, so a power n minus b power n. When n is even, it is exactly divisible by a plus b. 7 plus 1. So it is exactly divisible by option A, that is 8. So if x plus 1 by this expression will be equivalent to, then find the value of x. ఎప్పుడైనా సరే మీకు ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు బాటమ్ నుంచి ట్రై చేయండి ఎప్పుడు కూడా. సో బాటమ్ నుంచి అప్రోచ్ అవ్వండి. 2 plus 1 by 3. 3 2s are 6. 6 plus 1 7. 7 by 3. 7 by 3. So this comes to numerator. 7 by 3 becomes 3 by 7. 7 1s are 7. 7 plus 3 10. 10 by 7. So 10 by 7 become 10 by 7 become 7 by 10 is equal to what? 2 is equal to what? 2. Therefore x is equal to 2 minus 7 by 10. 2 minus 7 by 10. 10 2s are 20. 20 minus 7 13. 13 by 10. So your answer is what? 13 by 10. So option A is the right answer. Option A is the right answer. At what rate of interest will a sum of 4,500 amounts to 6525 at simple interest for 5 years? ఏ వడ్డీ రేటు వద్ద 4,500 అనున్నది 5 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ ప్రకారము 6,525గా అగును. సో 4,500 అసలండి. సో ప్రిన్సిపల్ ఈజ్ 4,500,
amount is what? 6525. Difference entandi? So difference is 2025. 2025 is how many years interest? 5 years interest. 2025 ante 1 year interest is what? 405. That 405 is interest on 4,500. In 4,500, so 405 is exactly 9 times. So your answer is what? 9%. Option B is the right answer once again. So here principal they given, principal is 4,500. So amount after 5 years, it is what? So 6525. So interest is what? Difference is what? So 2025 is 5 years interest. Then 1 year interest is what? 1 year interest is what? 405. This 405 is interest on. So 4,500. So in 45 table, so 405 goes exactly 9 times. 45 10 times 450. 45 ones are 45, subtract 45 from 450, that is 405. Exactly 9%. So your answer is what? Option B. Ramesh has 160 toffees. He gave 5% of toffees to Ravi, 15% of toffees to Sunita, and 1/4 of toffees to Suras. How many toffees were left with Ramesh after the distribution? Ramesh వద్ద 160 టోఫీలు ఉన్నాయి. సో అతను రవికి 5 టోఫీలు, సునీతకి 15 టోఫీలు మరియు 4వ వంతు టోఫీలను సురస్కి ఇచ్చాడు. పంపిన తర్వాత అతని దగ్గర ఇంకా ఎన్ని టోఫీలు ఉన్నాయి? సో 5%, సో 15%, 20%. 4వ వంతు ఈజ్ నథింగ్ బట్ 25%. 4వ వంతు ఈజ్ నథింగ్ బట్ 25%. 4వ వంతు అంటే 1/4. సో 1/4 25%. 5, 15, 20. 20 plus 25 45. So out of 160, 45% distributed. Remaining is what? 55%. 45% డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా మిగిలినవి ఎన్ని? సో 100% అనుకుంటే 100లో 45% డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే రిమైనింగ్ ఈజ్ 55%. 55% of 160, 55% of 160, that is what? 88. So your answer is what? Option B. Option B is the right answer. A boat goes 8 kilometers upstream and 12 kilometers downstream in 7 hours. It goes 9 kilometers upstream and 18 kilometers downstream in 9 hours. So what is the speed of the boat in still water? ఒక పడవ 7 గంటల్లో సో 8 కిలోమీటర్ల ఎగువకి 12 కిలోమీటర్ల దిగువకి ప్రయాణించును. అదే పడవ 9 గంటల్లో 9 కిలోమీటర్ల ఎగువకి 18 కిలోమీటర్ల దిగువకు ప్రయాణించును. ఆయన నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? చూడండి, మా 2 ఈక్వేషన్స్ ఇచ్చినాడండి. ఇక్కడ ఎగువకి అన్నాడు, అంటే ఎగువకి అంటే డిస్టెన్స్ ఈజ్ 8, స్పీడ్ ఈజ్ y. దిగువకి 12 kilometers బై దిగువకి స్పీడ్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్ అమ్మా? 7 hours. దిస్ ఇస్ వన్ ఈక్వేషన్. అందర్ ఈక్వేషన్, సో 9 గంటల్లో ఓకేనమ్మా 9 కిలోమీటర్ల ఎగువకి 9/y ప్లస్ 18/x ఈజ్ ఈక్వల్ టు 9 గంటలు. ఇక్కడ మొత్తం 2 ఈక్వేషన్స్ ఉన్నాయండి, 2 వేరియబుల్స్ ఉన్నాయి x అండ్ y. అంటే ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మీకు x, y వస్తుంది. x, y వచ్చిన తర్వాత b ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పడవ యొక్క వేగం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పడవ వేగము అంటే b ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y/2. b ఈజ్ ఈక్వల్ టు వాట్? x ప్లస్ y/2. అలా మనం చేయొచ్చండి. బట్ సో మీరు ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే డెఫినెట్గా చాలా టైం పడుతుందండి. సో అందుకని త్రూ అజంప్షన్ ద్వారా వెళ్దామండి. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ 12కి 12, 18. సో 12 అనే సే ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నాను అనుకోండి. x ఈజ్ ఈక్వల్ 4 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుందండి. త్రూ అజంప్షన్ అండి, అంతే. 12 అనేది 4 టేబుల్లో పోతుంది కాబట్టి 3. సో 3 అని సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుందండి. అంటే y ఈజ్ ఈక్వల్ టు కూడా 4 పెట్టండి అమ్మా. y ఈజ్ ఈక్వల్ 4 పెడితే y ఈజ్ ఈక్వల్ 2 పెట్టండి. y ఈజ్ ఈక్వల్ 2 పెట్టండి, ఎందుకంటే 7 రావాలి ఇక్కడ. సో y ఈజ్ ఈక్వల్ 2 ప్లేస్ చేస్తే 2 ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. 2 ఎన్ని టైమ్స్ అండి? 4 టైమ్స్. సో 2 4 టైమ్స్, 4 3 టైమ్స్, 4 + 3 7 అవర్స్. సాటిస్ఫై అవుతుంది కదా? ఎస్. అంటే x ఈజ్ ఈక్వల్ 4 ప్లేస్ చేయండి. అదొక్కటే సాటిస్ఫై అవ్వడం కాదు, సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే మనం తీసుకోవాలి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 4 పెడితే ఇక్కడ ఏమవుతుందండి? 4.5 అవర్ అవుతుంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 2 పెడితే ఇక్కడ ఏమవుతుందండి? 4.5 అవర్ అవుతుంది. 9/2 అంటే 4.5 అవర్స్, 18/4 అంటే 4.5 అవర్స్, 4.5 అవర్స్ ప్లస్ 4.5 అవర్స్ అంటే 9 అవర్స్. సాటిస్ఫై అయింది కదా? 2 ఈక్వేషన్స్ సాటిస్ఫై అయితే మాత్రమే మనం x ఈజ్ ఈక్వల్ 4, y ఈజ్ ఈక్వల్ 2 అని డిసైడ్ చేయొచ్చు. సో అడిగింది b కాబట్టి x 4 కాబట్టి y 2 కాబట్టి 4 + 2/2 దట్ ఈస్ నథింగ్ బట్ 6/2. 6/2 ఈజ్ వాట్? 3. సో మీరు ఈక్వేషన్స్ అయినా సాల్వ్ చేస్తే డెఫినెట్గా టైం పడుతుంది. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు త్రూ అజంప్షన్ వెళ్ళండి. ద మెజర్ ఆఫ్ ఎన్ యాంగిల్ విచ్ ఇస్ 4 times ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంట్. సో ఒక కోణం యొక్క కొలత దాని పూరక కోణానికి 4 రెట్లు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సో 2 యాంగిల్స్ ఉంటే ఆల్ఫా ప్లస్ బీటా అనే 2 యాంగిల్స్ అనుకుంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఎప్పుడు అంటామంటే సో యాంగిల్స్ మొత్తం అనేది ఆ 2 కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే వాటిని మనం పూరక కోణాలు అంటాం. ఏమంటారు?
పూరక కోణాలు అంటాం. రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయినప్పుడు, రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అయితే వాటిని సంపూరక కోణాలు అంటాం, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో మనకు రెండు యాంగిల్స్ 90 అవ్వాలి, ఒక కోణం మరొక కోణానికి 4 రెట్లు అవ్వాలి. ఇప్పుడు ఒక కోణం 36 తీసుకున్నాం అనుకోండి, మరొక కోణం ఏమవుతుందండి? సో రెండు కలిపితే 90 రావాలి, ఒక కోణం ఆల్రెడీ ఇచ్చున్నాడు 36 అని, అంటే అనదర్ కోణం ఏమి ఉండాలి? 54 ఉండాలి. అప్పుడు మనకు 90 వస్తుంది. దీనికి ఇది 4 టైమ్సా? కాదు. 75 తీసుకున్నాం అనుకోండి, అదర్ కోణం ఏమవుతుంది? 15 అవుతుంది. 15 అవుతుందండి. దీనికి ఈ రెండు 4 టైమ్సా? 5 టైమ్స్ పోతుంది. కాదు. సో 72 అండి. రిమైనింగ్ ఎంత? 18. అంటే 18 4s 72నే కదా. అంటే దాని పూరక కోణానికి ఈ కోణం అనేది 4 రెట్లే కదా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. దాని పూరక కోణానికి 4 రెట్లు అన్నాడు. ఒక కోణం 72 డిగ్రీలు, అది దాని యొక్క పూరక కోణానికి 4 రెట్లు. దాని యొక్క పూరక కోణం అంటే 18 డిగ్రీలు, దానికి 4 రెట్లు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. An item is marked at 240 rupees for sale. So 2 successive discounts are there, 10% and 5%. So after giving 2 successive discounts, what is the selling price? సో దాని యొక్క అమ్మకపు విలువ అంటే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ప్రకటన విలువ 240 ఉన్నప్పుడు రెండు డిస్కౌంట్స్ ఇస్తే 10%, 5% రెండు డిస్కౌంట్లు ఇస్తే, ఆ డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత దాని యొక్క అమ్మకపు విలువ అడుగుతున్నారు. సో 240 మీద 10% అంటే 24 రూపీస్. 240లో 24 రూపీస్ తీసేస్తే 216 రూపీస్ వస్తుంది. ఆ 216 మీద మళ్ళా 5% అంటే 10.8 తీసేయాలి. 216లోంచి 10.8 తీసేస్తే అంటే 0.8 తీసేటప్పుడు మనకు 0.2తో ఎండ్ అవ్వాలి ఆన్సర్. అంటే అలా 0.2తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ప్రకటన విలువ మార్కెట్ ప్రైస్ అనేది 240 రూపీస్ ఇచ్చున్నారండి. మార్కెట్ ప్రైస్ అనేది 240 రూపీస్ ఇచ్చున్నారు. మార్కెట్ ప్రైస్ 240 రూపీస్ అండి. 10% డిస్కౌంట్ అమ్మా. 10% డిస్కౌంట్ అంటే సో 24 రూపీస్ డిస్కౌంట్ పోతుందండి. అప్పుడు 216 రూపీస్కి వస్తుంది. సెకండ్ టైం డిస్కౌంట్ ఈజ్ 5% అండి. 5% అంటే 10% అంటే 21.6, 5% అంటే 10.8. ఓకేనమ్మా. అంటే మనం ఇక్కడ ఒకసారికి మీరు చూస్తే 0.8ని తీసేసినప్పుడు ఆటోమేటిక్గా మనం 0.2తో ఎండ్ అవ్వాలి. అలా 0.2తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. మళ్ళీ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఇక్కడ మనం 11 తీసేసాం కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుందో 205 ఉంటుంది. సో అలా మొత్తం కావాలంటే చేయొచ్చండి, అనవసరం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1 lakh in 9 months at 4% per annum పేయబుల్ క్వార్టర్లీ. సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో 9 నెలల్లో సో ₹1,00,000పై త్రైమాసికాన్ని గాను వడ్డీ లెక్కించే విధంగా వచ్చేటువంటి మొత్తం వడ్డీ ఎంత? ఓన్లీ వడ్డీ మాత్రం అడిగాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, త్రైమాసికంగా అన్నప్పుడు వడ్డీ రేటుని మనం బై 4 చేయాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. సో క్వార్టర్లీ అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం బై చేయాలి, బై 4 చేయాలి. బై 4 చేస్తే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 1% వస్తుందండి. 9 మంత్స్ ఇచ్చాడండి. 9 మంత్స్లో ఎన్ని త్రైమాసికాలు ఉంటాయి? 3 ఉంటాయి. అంటే 3 సైకిల్స్ వేయాలండి. ఇప్పుడు 1% 1 lakh మీద క్యాలిక్యులేట్ చేయాలండి. 1% 1 lakh మీద అంటే సో ఫస్ట్ క్వార్టర్ ఇంట్రెస్ట్ అనేది 1000 రూపీస్ వస్తుందండి. సెకండ్ క్వార్టర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫస్ట్ క్వార్టర్ ఇంట్రెస్ట్ 2 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ వన్. ఇంట్రెస్ట్ ఆన్ దిస్ వన్ అంటే మళ్ళీ 1000 మీద 1000 రూపీస్ మీద 1000 రూపీస్ మీద 1% అంటే 10 రూపీస్ అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి. సో ఇప్పుడు ఇది సెకండ్ క్వార్టర్ ఇంట్రెస్ట్ అండి. ఇదేంటి? సెకండ్ క్వార్టర్ ఇంట్రెస్ట్. మరి థర్డ్ క్వార్టర్ ఇంట్రెస్ట్ అంటే ఏమవుతుందండి? సో థర్డ్ క్వార్టర్ ఇంట్రెస్ట్ అంటే మనకు సో 1010 ప్లస్ దీని మీద 1% అండి. దీని మీద 1% అంటే మనకు సో 10.1 వస్తుందండి. 10.1 వస్తుంది. ఇది ఫస్ట్ క్వార్టర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ క్వార్టర్ ఇంట్రెస్ట్, ఇది థర్డ్ క్వార్టర్ ఇంట్రెస్ట్. 3 క్వార్టర్లు కలుపుకుంటే మనకి ఎంత వస్తుందండి? 1000 ఫస్ట్ 3000 వస్తుంది. ఓకేనమ్మా. 3000 అంటే మన ఆన్సర్ 3000 కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది, ఇక్కడ ఒక 10 ఉంది, 30 రూపీస్ ఉంది. సో 3000 30.1 3030 సో సుమారుగా అన్నాడు కాబట్టి, అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి, సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. In a class of 60 students, the ratio of boys to girls in the array is 3:2. How many more girls should be joined? So final ratio gets reversed. 60 మంది విద్యార్థులు గల తరగతిలో అబ్బాయిలు మరియు అమ్మాయిల మధ్య నిష్పత్తి 3:2. ఓకేనండి. ఇంకా ఎంతమంది బాలికల తరగతిలోకి మనం చేరితే సో నిష్పత్తి అనేది తారుమారు అవుతుంది. తారుమారు అవడం అంటే 3:2 కాస్త 2:3 అయిపోవాలి. చూద్దామండి. 3:2. సో 3:2 అంటే మొత్తం ఎన్ని భాగాలంటే 5 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలంటే 5 భాగాలు. సో 5 భాగాలంటే 60 అండి. 5 భాగాలంటే ఎంత? 60. అప్పుడు 5 భాగాలు 60 అయినప్పుడు ఒక్కొక్క భాగం ఎంత అవుతుందండి? 12 అవుతుందండి. ఒక్కొక్క భాగం 12 అవుతుందండి. అప్పుడు 3 భాగాలు ఎంత అవుతుందండి? 36 అవుతుంది. 2 భాగాలు ఎంత అవుతుందండి? 24 అవుతుందండి. 2 భాగాలు ఎంత అవుతుంది? 24 అవుతుంది. 2 భాగాలు ఎంత అవుతుంది? 24 అవుతుంది. సో ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు మనకు ఎంతమంది గర్ల్స్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తే
ఆ రేషియో అనేది రివర్స్ అవుతుంది. రివర్స్ అవ్వడం అంటే 2:3 అవ్వాలండి. రివర్స్ అవ్వడం అంటే 2:3 అవ్వాలి. వీళ్ళు బాయ్స్, వీళ్ళు గర్ల్స్ అండి. ఓకేనమ్మా? అది ఇప్పుడు మనకు గర్ల్స్ని యాడ్ చేయాలి. గర్ల్స్ని యాడ్ చేసేటప్పుడు బాయ్స్ కాన్స్టెంట్గా ఉంటారు కదా, అంటే బాయ్స్ ఎవరు యాడ్ అవ్వరండి. అంటే 2 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 36 అండి. 2 పార్ట్స్ అంటే 36 అండి. 2 పార్ట్స్ 36 అయినప్పుడు సో 3 పార్ట్స్ ఎంత అవ్వాలండి? 3 పార్ట్స్ ఎంత అవ్వాలి? 54 అవ్వాలండి, అంతే కదా. 2 పార్ట్స్ 36 అంటే ఈచ్ పార్ట్ 18, 3 పార్ట్స్ అంటే 54. అంటే ఫైనల్గా మనకు 54 గర్ల్స్ ఉండాలి. అప్పుడే ఆ నిష్పత్తి అనేది తారుమారు అవుతుంది. ఇప్పుడు మొత్తం మీద ఫైనల్గా మనకు 54 గర్ల్స్ కావాలి అంటే ఆల్రెడీ 24 ఉన్నారు. ఇంకెంతమందిని ఎక్స్ట్రా తీసుకోవాలి? 30 మెంబర్స్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 30 మెంబర్స్ని ఎక్స్ట్రా తీసుకోవాలి. సో చూడండి, 3:2 ఉంది. మొత్తం 5 పార్ట్స్ అమ్మా. 5 పార్ట్స్ అంటే 60, ఈచ్ పార్ట్ ఈజ్ 12. సో 2 పార్ట్స్ 24 గర్ల్స్ అవుతారు, 3 పార్ట్స్ 36 బాయ్స్ అవుతారు. మనం గర్ల్స్ యాడ్ చేస్తున్నామంటే బాయ్స్ 36 మాత్రమే ఉంటారు. సో 36 అనేది 2 భాగాలు. 2 భాగాలు ఎట్లా వచ్చింది సార్? ఈ 2:3 ఎందుకు రాసుకున్నారు సార్ అంటే 3:2ని తారుమారు చేశాను, 2:3 అవుతుంది. 2 భాగాలు 36 అయినప్పుడు 1 భాగం 18 అవుతుంది, 3 భాగాలు 54 అవుతుంది. మొత్తం మీద 54 రావాలి. సో స్టార్టింగ్లో మనకు 24 గర్ల్స్ ఉన్నారు, మనం 30 మందిని ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఆ 30 మన ఆన్సర్ అవుతుంది. The average of 5 numbers is 281. The average of the first 2 numbers is 280 and the average of the last 2 numbers is 178.5. What is the third number? 5 సంఖ్యల సగటు 281, మొదటి 2 సంఖ్యల సగటు 280 మరియు చివరి 2 సంఖ్యల సగటు సో 178.5. అయినా మూడవ సంఖ్య ఏమిటి? ఒకసారి మీరు చూస్తే 5 సంఖ్యల యొక్క సగటు ఇచ్చున్నాడు 5 × 281. అమ్మ 5 నెంబర్స్ యావరేజ్ 281 అంటే ఒకసారి మీరు గమనించినట్లయితే సమ్ ఏమవుతుందండి? 5 × 281 అంటే 5 × 281 అంటే 4 సో 1405. 5 280 times 1400, 5 1s are 5. 5 280 times 1400, 5 200 times 1000, 580 times 400, 400 plus 1000 1400, 5 1s are 5. So 5 plus 1400, 1405. So 5. దీంట్లో నుంచి మనం ఫస్ట్ 2 నెంబర్స్ లాస్ట్ 2 నెంబర్స్ తీసేస్తే అంటే టోటల్ 4 నెంబర్స్ తీసేస్తే మనకు కావాల్సినటువంటి థర్డ్ నెంబర్ వస్తుంది. ఎస్, మూడో సంఖ్య వస్తుంది. సో ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ 280 అండి. యావరేజ్ 280 అయినప్పుడు సమ్ ఎంత అవుతుందండి? 560 అవుతుందండి. మైనస్ ఇది ఫస్ట్ 2 నెంబర్స్ అండి. లాస్ట్ 2 నెంబర్స్ అండి, అంటే చివరి 2 సంఖ్యలు 2 × 178.5. 170 170 340, 8.5 8.5 17 అంటే 357 అండి. అంటే ఈ రెండుకి మనం ఏం చూసినట్లయితే సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నామండి. ఈ 2 నెంబర్స్ని ఫస్ట్ 2 నెంబర్స్ని లాస్ట్ 2 నెంబర్స్ని టోటల్ 5 నెంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో 560 357 అండి. 560 350 910 అంటే 1970 వస్తుందండి. 1970 తీసేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి? 488. సో 488. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ద రేషియో ఇన్ విచ్ టీ కాస్టింగ్ 192 rupees per kg is to be mixed with tea costing 150 rupees per kg, so that the mixed tea when sold for 194.4 per kg gives a profit of 20%. టీ కిలోకి 192 రూపాయలు గల దాన్ని 192 రూపాయలు గల దాన్ని 150 రూపాయలు గల మరొక రకం టీతో ఏ నిష్పత్తిలో మనం కలిపినట్లయితే సో ఆ మిశ్రమాన్ని కిలో 194.40 కమ్మినా సో 20% లాభం వస్తుంది. చూడమ్మా, ఒక రకం టీ 192 రూపాయలు అండి. ఒక రకం టీ 192 రూపాయలు. సో మరొక రకం టీ 150 రూపీస్ అండి. మిశ్రమాల ద్వారా చేస్తున్నానండి. మిశ్రమం యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చున్నాడండి. మిక్స్డ్ టీ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చున్నాడు. కానీ మనం ఎలిగేషన్స్ మిక్చర్స్ అప్లై చేయాలంటే, మిశ్రమాలు అనే కాన్సెప్ట్ అప్లై చేయాలంటే ఈ 3 ఒకే యూనిట్స్లో ఉండాలండి. ఇదేమో కాస్ట్ ప్రైస్లో ఉంది, ఇది కూడా కాస్ట్ ప్రైస్లో ఉంది, ఇదేమో సెల్లింగ్ ప్రైస్లో ఉంది. అందుకని మనం ఆ సెల్లింగ్ ప్రైస్ మనం కాస్ట్ ప్రైస్లోకి కన్వర్ట్ చేయాలండి. కన్వర్ట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చున్నాడండి. 20% ప్రాఫిట్ అంటే అప్పుడు మనకి ఎంత అవుతుందండి? 120% అవుతుందండి. సో 120% ఎందుకు రాసుకున్నారు సార్ అంటే దాంట్లో 100% కాస్ట్ ప్రైస్ ఉంటుంది, 20% ప్రాఫిట్ ఉంటుంది. దట్ విల్ బీ ఈక్వల్ టు 120% అండి. సో 120% ఆఫ్ సిపి ఈజ్ నథింగ్ బట్ సో 194.4. ఇప్పుడు మనకు కావాల్సిన 100% ఎంత? 100% ఆఫ్ సిపి ఈజ్ వాట్? సో 26 టైమ్స్ అండి, 25 టైమ్స్ 6 3s are 18, 6 2s are ఓకేనమ్మా 632 టైమ్స్ 192. నెక్స్ట్ 2.4 ఉంటుందండి, 32.4. సో 32.4 × 5 అండి. సో దట్ ఈస్ నథింగ్ బట్ 32 టైమ్స్ 160, 5.4 టైమ్స్ 2 162. సో మిక్స్డ్ సో కాస్ట్ ప్రైస్ ఇస్ వాట్ అమ్మా? 162. అంటే మిశ్రమం యొక్క కాస్ట్ ప్రైస్ కొన్న విలువ సో 162. డిఫరెన్స్ ఎంత అమ్మా? 12. సో డిఫరెన్స్ ఎంత అండి? 30.
సో 12:30 అంటే 6 2s are 6 5s are అండి, 6 2s are 6 5s are. సో 2:5, 2:5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ అండి. ఒకసారి కానీ మీరు చూస్తే సో 360 టేబుల్లో 210 పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 210 టేబుల్లో సో 4410 పోతుంది, 2100 కూడా పోతుంది. అంటే 210 ఈజ్ ద హెచ్సిఎఫ్ అండి, మిగతా చేయాల్సిన అవసరం లేదు. 720 టేబుల్లో 210 అనేది పోదండి. హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. 4410 టేబుల్లో 2100 క్యాన్సిల్ అవ్వదు, అదేవిధంగా 210 కూడా క్యాన్సిల్ అవ్వదు. 210 హెచ్సిఎఫ్గా తీసుకుంటే 210 టేబుల్లో 210 క్యాన్సిల్ అవుతుంది, 210 టేబుల్లో 2100 క్యాన్సిల్ అవుతుంది, 210 టేబుల్లో 4410 కూడా క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ వాట్? ఆప్షన్ బి. సో సింప్లిఫికేషన్ అడుగున్నారండి. రూట్ ఆఫ్ 169 అంటే 13 వస్తుందండి. 13కి మీరు యాడ్ చేస్తే 121 వస్తుంది. 121 బయటకు వస్తే 11 వస్తుంది. 11 + 38 అంటే 49. 49 అంటే 7 వస్తుంది. 7 + 57 అంటే 64. 64 అంటే 8 వస్తుంది. 8 + 8 అంటే 16. రూట్ 16 అంటే 4. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కాస్ θ + కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ θ + సైన్ టు ది పవర్ 4θ విలువ ఎంత? చూడండి ఒకసారి. కాస్ θ ఈజ్ ఈక్వల్ టు సో ఆ కాస్ స్క్వేర్ θ ని పంపిస్తే 1 - కాస్ స్క్వేర్ θ అవుతుంది. 1 - కాస్ స్క్వేర్ θ అంటే సైన్ స్క్వేర్ θ. 1 - కాస్ స్క్వేర్ θ అంటే ఎంత అంటే సైన్ స్క్వేర్ θ. ఎలా రాస్తారు మీరంటే సైన్ స్క్వేర్ θ + కాస్ స్క్వేర్ θ వాల్యూ 1 అవుతుంది కాబట్టి అప్పుడు సైన్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 - కాస్ స్క్వేర్ θ రాయొచ్చు. ఇప్పుడు కాస్ θ సైన్ స్క్వేర్ θ అయింది కాబట్టి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు సైన్ టు ది పవర్ 4θ అవుతుంది కదా. అంటే ఒకసారి మీరు చూస్తే సైన్ స్క్వేర్ θ ప్లస్లో కాస్ θని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, సైన్ టు ది పవర్ 4θ ప్లస్లో కాస్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాస్ θ + కాస్ స్క్వేర్ θ అంటే 1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. x² - 3x + 1 = 0. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x³ + 1/x³ విలువ ఎంత? చూడమ్మా ఒకసారి మనకు x³ + 1/x³ అడిగినారు కాబట్టి మనకి x + 1/x తెలిస్తే ఈజీ అవుతుందండి. ఓకేనమ్మా. సో ఎందుకంటే మీకు చెప్పున్నాను ఆల్రెడీ x + 1/x = p అయితే x³ + 1/x³ ఏమని చెప్పున్నానమ్మా మీకు ప్రీవియస్ డిస్కషన్లో కూడా చెప్పున్నాను. p³ - 3p అని చెప్పున్నాను. p³ - 3p అని చెప్పున్నాను. p³ - 3p అని చెప్పున్నాను కదా. అంటే ఇప్పుడు x + 1/x మన వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలండి. x + 1/x కావాలి కాబట్టి సో ఇచ్చినటువంటి సమీకరణం నుంచి నేను ప్రతి పదాన్ని కూడా xతో భాగిస్తున్నానండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ డివైడెడ్ విత్ xతో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి? x² అంటే x వస్తుంది, x క్యాన్సిల్ అవుతుంది, -3 వస్తుంది, ప్లస్ 1/x = 0. అంటే ఈ -3 అవతలకి పోతే x + 1/x = 3 వస్తుంది. x + 1/x = 3 వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన x³ + 1/x³ కాబట్టి p ప్లస్లోకి 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3³ - 3 × 3. 3³ అంటే 27. 27 - 9 అంటే 18. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. గివెన్ x = 0.8, then find the value of 1/2 - x whole cube plus 1 - 25x/24 whole cube. సో దీని యొక్క విలువను కనుగొనండి. x = 0.8 ఇచ్చున్నారు కాబట్టి x నేను ఏమని రాస్తానంటే 4/5 అని రాస్తాను. 0.8ని 4/5 అని రాయొచ్చు కదా. 0.8ని 4/5 అని రాయొచ్చు కదా. సో x = 0.8ని నేను 4/5 అని రాయొచ్చు కదా. ఎస్, డెఫినెట్గా రాయొచ్చు. ఇప్పుడు ఒకసారి కింద మీరు చూస్తే దీంట్లో సబ్స్టిట్యూట్ కింద చేసినట్లయితే 1/2 - 4/5 whole cube, 4/5 whole cube plus 1 minus 25/24 ఇంటూ x అంటే ఎంతమ్మా? 4/5. సో ఒకసారి మీరు చూడండి, 4 6 hours, 5 5 hours. దిస్ ఈజ్ వాట్? హోల్ క్యూబ్. 5/6 whole cube. If you observe carefully here, 5 2s are 10, 10 - 4, 10 - 4 is what? 6, 6/5 whole cube. 6/5 whole cube. This is what? 5 2s are 10, 10 - 4, 6/5 whole cube. And 6³ / 5³ Simply this one I am going to written as 5/6 whole cube. Yes, 6/5 whole cube is there in the denominator. It comes to the numerator. 5/6 whole cube. Yes, 5/6 whole cube. This is 5/6 whole cube. This 5/6 whole cube, this 5/6 whole cube get cancelled. So finally our answer is what? 1. Option A is the right answer. If a person reduces his speed by 25%, then he takes 90 minutes to reach his office. By how much time in minutes
హీ లేట్ ఇన్ దట్ డే, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. ఒక వ్యక్తి తన వేగాన్ని 25% తగ్గిస్తే, జాగ్రత్త వినండి, 25% తన వేగాన్ని తగ్గిస్తే అతను తన కార్యాలయానికి 90 నిమిషాల్లో చేరుకుంటాడు. అతను ఆ రోజు తన కార్యాలయానికి ఎంత సమయం ఆలస్యంగా వచ్చాడు? చూడండి, ఒరిజినల్ స్పీడ్ మీకు తెలుసా అండి? తెలియదండి. అసలు వేగం తెలియదండి. అసలు వేగం తెలియదు కాబట్టి 100% అని అజంప్షన్ చేసుకుంటున్నాను. అసలు వేగం 100% అండి. సో ఇప్పుడు 25% తగ్గితే 25% తగ్గితే అది ఎంత అవుతుందండి? 75% అవుతుందండి. 25% తగ్గితే అది 75% అవుతుందండి. సో 25వ టేబుల్లో 25 4 సార్లు 25 3 సార్లు అండి. ఓకేనా? 25వ టేబుల్లో 25 4 సార్లు 25 3 సార్లు. ఇది వేగాల నిష్పత్తి అండి. ఇది ఏంటండి? స్పీడ్స్ రేషియో. ఇప్పుడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. డిస్టెన్స్ కాన్స్టెంట్, దూరం అనేది తటస్థము. దూరం తటస్థమైనప్పుడు వేగాలు మరియు కాలాలు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి. అప్పుడు కాలాల నిష్పత్తి ఎలా ఉంటుందండి? కాలాల నిష్పత్తి ఎలా ఉంటుందండి? 3:4 ఉంటుందండి. అంటే 3 parts అంటే ఎన్ని మినిట్స్ అండి? 90 minutes అండి. 3 parts అంటే ఎన్ని మినిట్స్ అండి? 90 minutes. ఓకేనమ్మా? 3 parts అంటే మనకు 3 parts అంటే 90 minutes కాదు, అతను ఇది ఒరిజినల్గా పట్టేది. కానీ ఇక్కడ మనకు చూస్తే అతనికి పట్టిన కాలం 4 parts ఇచ్చున్నాడు. 4 parts అంటే 25% తగ్గించి వెళితే కదా అతనికి 90 minutes పట్టింది. అంటే 4 parts అంటే 90 minutes అండి. అసలు పట్టే కాలం ఎంత అండి? 3 parts అండి. మనకు అసలుకి ఎంత టైం పడుతుందని అడగట్లా, ఎంత లేట్ అవుతుంది అంటున్నాడు. ఎంత లేట్ అవుతుందంటే ఎన్ని పార్ట్స్ లేట్ అవుతుందండి? 1 part లేట్ అవుతుంది. అంటే 4 parts అంటే 90, దెన్ 1 part ఈజ్ వాట్? సో 4 parts 90 అయినప్పుడు 1 part ఎంత అంటే దాన్ని మళ్ళీ సర్కట్ చేయొద్దండి. ఆ 90ని 2 times హాఫ్ చేయండి. బై 4 కదా సింపుల్గా. 90/4, 90ని హాఫ్ చేస్తే 45, 45ని హాఫ్ చేస్తే 22.5. అంటే 1 part అంటే 22.5 అండి. అంటే ఎన్ని మినిట్స్ ఆలస్యంగా వెళ్ళుంటాడండి? 22.5. అసలు కరెక్ట్ టైం ఏంటి? అసలు ఎన్ని నిమిషాలకు వెళ్తే కరెక్ట్గా అంటే 3 × 22.5 67.5. 67.5 మినిట్స్లో వెళ్తే అతను కరెక్ట్ టైంకి వెళ్ళినట్టు. కానీ అంత 90 minutes పట్టింది. అందుకనే 22.5 minutes లేట్గా వెళ్ళాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. 65, క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ Sn = n² + 2n, దెన్ ఫైండ్ ద ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్. మొదటి పదము మరియు సామాన్య భేదము. మొదటి పదము మనకు కావాలంటే an = Sn అంటే సమ్ ఆఫ్ ద టర్మ్స్ అండి, పదాల మొత్తము, n పదాల మొత్తము. కావాలంటే మనం ఎలా కనుక్కుంటామంటే Sn - Snn - 1. Sn తెలుసు, Sn - 1 కనుక్కుందాం. సో దీని నుంచి Sn - 1 కనుక్కోవాలి అంటే n - 1 హోల్ స్క్వేర్, n + n - 1 ప్లే చేయడం అంతే. n ప్లస్లో n - 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు మనకి ఎంత వస్తుందండి? n² - 2n + 1 + 2n - 2. ఓకేనండి? -2. సో ఒకసారి కానీ మీరు చూస్తే 2nకి 2n క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు n² - 1 వస్తుంది. n² - 1. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ Sn అంటే ఎంత? n² + 2n మైనస్ n² ఇక్కడ మనకు n² - 1. సో మైనస్ చేయాలి కాబట్టి ఒకసారి మీరు చూస్తే అప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందండి? ప్లస్ అవుతుందండి. n² క్యాన్సిల్ అవుతే సో 2n + 1 అవుతుంది. సో ఇక్కడ Sn అంటే n² + 2n మైనస్ దిస్ వాల్యూ, మైనస్ ఇంటూ n² -n² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ n. అంటే ఫైనల్గా మనకి an = ఎంతమ్మా? an = సో 2n + 1. an = ఎంత టర్మ్? అప్పుడు మనకు మొదటి పదం కావాలి t1. t1 = 2 + 1, n + 1 సబ్స్టిట్యూట్ చేయండి. సో అప్పుడు ఎంత అవుతుందమ్మా? 3 అవుతుంది. t2 సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే 4 + 1 5 అవుతుంది. అంటే మొదటి పదము 3, రెండో పదం 5. అప్పుడు కామన్ డిఫరెన్స్ ఎంత అండి? 2. కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఫస్ట్ టర్మ్ మొదటి పదం 3, కామన్ డిఫరెన్స్ 2. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3, 2. The perimeter of a rectangle is 28 centimeters. If the length is 5/2 times of its breadth, find the length and its breadth of the rectangle. సో దీర్ఘ చతురస్రాకారం యొక్క చుట్టుకొలత 28 సెంటీమీటర్లు, పొడవు దాని వెడల్పుకు 5/2 రెట్లు ఉంటే దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వెడల్పును కనుగొనండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. 5/2 అన్నాడు అంటే లెంత్ 5కి మల్టిపుల్ ఉండాలి, బ్రెత్ 2కి మల్టిపుల్ ఉండాలి. లెంత్ 5కి మల్టిపుల్ ఉండాలి, లెంత్ 5కి మల్టిపుల్ ఉండాలి, బ్రెత్ 2కి మల్టిపుల్ ఉండాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కాలం చూడండి. పొడవు దాని వెడల్పుకి 5/2 రెట్లు అన్నాడు. పొడవు 5 భాగాలు, వెడల్పు 2 భాగాలు. పొడవు 5 భాగాలు అంటే 5కి మల్టిపుల్ అయి ఉండాలి. ఒకటే ఆప్షన్ ఉంది, డైరెక్ట్గా క్లిక్ చేయండి. లేదు అంటారా? చుట్టుకొలత ఇచ్చున్నాడు. చుట్టుకొలత అంటే 2 × l + b పెరిమీటర్.
సో 2 into L plus B is equal to 28 అంటే L plus B is equal to what 14. L plus B is equal to 14 మనకు L అంటే 5 parts, B అంటే 2 parts. 7 parts is equal to 14, 1 part is equal to, so 1 part is equal to 5 parts is 10, 2 parts is 4. Your answer is 10,4. ABC started a business with their investments in the ratio 1:3:5. After 4 months, A invested the same amount as before and B as well as C withdraw half of their investments. The ratio of their profits at the end of the year is what? ఏబీసీలో 1:3:5 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ మళ్ళీ మునుపటి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడు. బి అలాగే సి పెట్టుబడుల సగం ఉపసంహరించుకున్నారు. అయితే సంవత్సరం చివరిలో వాళ్ళ లాభాల నిష్పత్తి ఎంత? సో చూద్దాం. ఏ మొదటి 4 నెలలు ఒక భాగం పెట్టున్నాడు. ఏ మొదటి 4 నెలలు ఒక భాగం ప్లేస్ చేస్తున్నాడు, ఒక భాగం. ఓకేనండి. రిమైనింగ్ 8 మంత్స్ ఇంతకుముందు ఎంతైతే పెట్టాడో అంత పెట్టాడు. అంటే ఆల్రెడీ ఒక భాగం పెట్టున్నాడు, ఇంకొక భాగం ఎక్స్ట్రా పెట్టాడు. ఇంకొక భాగం ఎక్స్ట్రా పెట్టాడంటే మొత్తం మిగతా 8 నెలలకి 2 భాగాలు పెట్టుబడి పెట్టినట్టు. మొదటి 4 నెలలు ఒక భాగం పెట్టాడు. 4 నెలల తర్వాత ఇంతకు ముందు ఎంతైతే పెట్టుబడి పెట్టాడో అంత పెట్టుబడి పెట్టాడు మళ్ళీ ఎక్స్ట్రా. అంటే ఆల్రెడీ ఒక భాగం ఉంది, మరొక భాగం యాడ్ చేశాడు. అంటే 2 భాగాలు మొత్తం. సో మొత్తం 4 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుందంటే 16. 4 + 16 అంటే 20. ఏ మొత్తం 20 పార్ట్స్ పెట్టున్నాడు. బి విషయానికి వస్తే స్టార్టింగ్ 4 మంత్స్ 3 పార్ట్స్ పెట్టున్నాడు. స్టార్టింగ్ 4 మంత్స్, రిమైనింగ్ 8 మంత్స్ హాఫ్ విత్ డ్రా చేసుకున్నాడు. అంటే 1.5 మాత్రమే ఉంది. ఓకేనమ్మా. ఫస్ట్ 4 మంత్స్కి 3 పార్ట్స్, నెక్స్ట్ 8 మంత్స్కి 1.5. 8 × 1.5 12. 4 3 = 12. 12 + 12 24. 12 + 12 24. ఇంకా సి విషయానికి వచ్చేసరికి స్టార్టింగ్ 4 మంత్స్ 5 పార్ట్స్ పెట్టున్నాడు. 4 × 5. సో లాస్ట్ 8 మంత్స్ హాఫ్ విత్ డ్రా చేసుకున్నాడు. అంటే ఆల్రెడీ 5 ఉంటే హాఫ్ విత్ డ్రా అంటే 2.5. 8 × 2.5 20. 20 + 20 40. 20 + 20 40. సో మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందంటే 4 టేబుల్లో 4 5s are 4 6s are 4 10 times. 5:6:10. 5:6:10. So your answer is what? Option B. Find the length of the largest rod that can be placed in a room. 16 meters long, so 12 meters broad and 10 2/3 meters high. 16 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు మరియు 10 2/3 మీటర్ల ఎత్తులో ఉన్న గదిలో ఉంచగలిగినటువంటి అతి పెద్ద రాడ్ యొక్క పొడవును కనుగొనండి. సో ఎప్పుడైనా సరే ఒక దీర్ఘ గణంలో మనం ఒక రాడ్ని ఏ డైరెక్షన్లో మనం రాడ్ని ప్లేస్ చేస్తే, ఆ స్టిక్ని మనం ప్లేస్ చేస్తే సో మనకు మ్యాక్సిమం లెంత్ సరిపోతుందంటే, సో ఏదైనా ఒక దీర్ఘగణంలో దాని యొక్క కర్ణం వెంబడి పెట్టాలి. సో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డయాగోనల్. ఓకేనమ్మా. సో వాట్ ఈస్ ద డయాగోనల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్? సో దీర్ఘగణం యొక్క కర్ణం పొడవు అంటే L² + B² + H². సో L² అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందండి? 256 వస్తుంది. ఓకేనమ్మా. 12² అంటే 144 వస్తుంది. సో 144 వస్తుంది. ప్లస్ 10 2/3 అంటే 32/3. 32 అంటే సో మనకు 1024/3 అంటే 9 వస్తుంది. సో 256 + 144 అంటే 400. ఎల్సిఎం 9 అనుకుంటే 9 × 400. సో 9 × 400 ఇస్ వాట్? 3600. సో 3600 + 1024 అప్పుడు మనకి ఎంత వస్తుందండి? సో 4624/9. ఓకేనమ్మా. 9. సో 4624 బయటకు వస్తే ఎంత వస్తుందండి? ఇది 68². ఓకేనమ్మా. 68² ఇస్ నథింగ్ బౌ. సో 4624 9 బయటకు వస్తే 3 అవుతుంది. 322 × 66 రిమైండర్ ఇస్ 2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 22 2/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ 4624 మీరు డైరెక్ట్గా 68 అని ఎలా రాశారు సార్? ఇది ఒకసారి మీరు చూస్తే 60² అంటే ఎంత? 3600. 70² అంటే ఎంత? 4900. 4900 దగ్గరగా ఉంది, 3600 చాలా దూరంలో ఉంది. అంటే మన ఆన్సర్ 60 70 మధ్యలో ఉండాలి. మధ్యలోనే కాదు, 70 దగ్గరగా ఉండాలి. 70 దగ్గరగా ఉండాలి. ఎండ్ విత్ 4 అంటే 70² అంటే 4,900. 69² చేస్తే ఎండ్ విత్ 1 వస్తుంది. 68² చేస్తే ఎండ్ విత్ 4 వస్తుంది. అందుకని 68 తీసుకున్నా. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. The sum of two numbers is 10 and their product is 20. What will be the sum of their reciprocals? 2 సంఖ్యల మొత్తం 10, వాటి లబ్ధం 20 అయినా విలోమాల మొత్తం ఎంత? 2 సంఖ్యల మొత్తము, సో A + B = 10. 2 సంఖ్యల లబ్ధము AB = 20. సో మనకు కావాల్సింది విలోమం అంటే A + B / AB ని మీరు వేస్తే సో మీకు 10/20 వస్తుంది. 10/20 అంటే 1/2. సో విలోమం అంటే A/AB అంటే 1/B వస్తుంది. B/AB అంటే 1/A వస్తుంది. = 1/2. సో ఆ 2 సంఖ్యల యొక్క విలోమాల మొత్తం 1/2. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. A could work
completed in 26 days. A work would be completed in 26 days by a certain number of workers. However, due to 3 workers being absent, it was completed in 28 days. The original number of workers was what? నిర్దిష్ట సంఖ్యలో కార్మికులు ఉన్నట్లయితే 26 రోజులకు పని పూర్తయిపోతుంది. ముగ్గురు హాజరు కాకపోవడం వల్ల, ముగ్గురు ఆబ్సెంట్ అవ్వడం వల్ల సో 28 రోజుల్లో పని పూర్తవుతుంది. అసలు కార్మికుల సంఖ్య ఎంత? కార్మికుల సంఖ్య ఎంతో తెలియదంటే ఎక్స్ అనుకుంటాను. ఎక్స్ మెంబర్స్ ఉంటే 26 రోజులు పడుతుందండి. ముగ్గురు ఆబ్సెంట్ అవ్వడం వల్ల అంటే ఎక్స్ మైనస్ 3 మెంబర్స్ ఉండడం వల్ల మనకు 28 డేస్ పడుతుందండి. సో మరి ఎక్స్ వాల్యూ ఎంత? ఇక్కడ 26x ఇక్కడ 28x అండి. 26xకి 28xకి డిఫరెన్స్ 2x అండి. 28 3 దాస్ ఎంతమ్మా 84. సో 2x ఈజ్ ఈక్వల్ టు 84, x ఈజ్ ఈక్వల్ 42. అంటే ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారండి? 42 మెంబర్స్ ఉన్నారండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. This is all about RRC Group D Grand Test number 43 Mathematics explanation. Thank you all of you.